హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో సోహెల్ బాయ్ రెస్టారెంట్కి రావడం జరిగింది కళింగపట్నం. సో ప్లీజ్ డూ విజిట్ కళింగపట్నం ఇన్ మణికొండ ఫర్ ఆథెంటిక్ తెలుగు ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ తొందరలో సోలో బాయ్ అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. సో ప్లీజ్ డూ సపోర్ట్. నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారు. సో అలాగనే నాకు సపోర్ట్ చేస్తూ లవ్ చేస్తూ ఉండండి. ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్. ఇది సక్సెస్ అవుతుంది. బాగున్నది, బాగా అనిపించింది నాకు. మళ్ళీ అడ్డ కూడా మంచిగా ఉన్నది, చాలా సంతోషం. మీరు ఏ ఫుడ్ తిన్నారు సార్ లోపల? నేను దాని చేపల బిర్యానీ కాదు. ఎలా అనిపించింది సోహెల్ గారి స్థాయికి రావడానికి? చాలా సంతోషం ఉందని చెప్తాను కదా. ప్రతి స్టెప్ మంచిది తీసుకుంటాను కానీ భగవంతుడు సాధిస్తలేడు. ఇది ఇవ్వాలనే కోరుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ క్యా హై? వైట్ రైస్ బగారా సింపుల్ గా వైట్ రైస్ బగారా వస్తాయి. సోహెల్ అన్నకి ఇష్టమైంది. హోటల్ గురించి మంచి అడ్డలు ఉన్నది, మంచిగా నడుస్తుందని నాకు బాగా హోప్ ఉన్నది. తీసుకున్న డెసిషన్స్ అన్ని అన్న తీసుకున్న డెసిషన్ అన్ని కరెక్ట్. నాకు అన్ని నచ్చుతాయి కానీ సక్సెస్ కావాలి. బిగ్ బాస్ లో సక్సెస్ ఏంటంటే మామూలుగా రాలేదు, అసలు కథ వేరే ఉంటుంది అన్నాడు కదా. వేరుంటది. సింగరేణి ముద్దు బిడ్డ వచ్చిండు, అవుతాడు, బరాబర్ కావాలనే కోరుకుంటున్నాను. ఓకే, సరే ఇవన్నీ ఓకే అండి. ఒక అమ్మాయిని చేస్తా, ఒక 6 నెలల్లో చేస్తా. ఆయన ప్రెగ్నెంట్ అయి కూడా వచ్చారు, పెళ్లి తొందరగా చేయాలి. చేస్తా చూస్తాను. అలాంటి డైమండ్ ని ఎవరికి ఇస్తున్నా? ఏ బంగారం ఎవరికైతుందో చూస్తాను. ఏదైనా హీరోయిన్ ఏమన్నా లేదు, మేము నచ్చిన చేసిన అమ్మాయిని చూసిన అమ్మాయిని చేసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే సోహెల్ నా ఫ్రెండ్, అందు గురించి వచ్చాను నేను. ఎలా ఉంటుంది ఏంటి రెస్టారెంట్ అంటే నార్మల్గా ఫుడ్ నార్మల్గానే ఉంటుంది కదా, ఎక్కడైనా ఒకేలా ఉంటుంది అనుకున్నాను. చాలా బాగుంది. స్టార్టర్స్ చాలా బాగున్నాయి అనుకుంటే అంతకుమించి ఫుడ్ కూడా. అండ్ వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ అదేంటి చికెన్ గోంగూర చాలా బాగా అనిపించాయి. అందరూ వచ్చి మంచిగా కడుపు నిండా అన్నదానికి ఇక్కడ మన సోహెల్ హోటల్కి వచ్చి రెస్టారెంట్కి వచ్చి అందరు హ్యాపీగా తినాలని నేను కోరుకుంటున్నాను. వస్తున్నారు కదా, సర్ప్రైజ్ తనకే తెలియదంట. ఏంటో నాకు చెప్పలేదు అని అంటే నాకే తెలీదు. 4 daysలో నేను ఫిక్స్ అయ్యాను అలా. సూపర్ అంటే సూపర్, చాలా బాగా నచ్చింది. నా తమ్ముడు సోహెల్ ఇంకా ఇంతకింతకి ఎదిగి ఇది 5 star రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నేను ఒక ఇంటి వాడు ఎప్పుడవుతావు అని అనుకున్నాను, కానీ ఒక హోటల్ వాడు అయిపోయాడు. చాలా మా ఇంటి వెనకాలే కాబట్టి ఇంకా నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోయి నా డైట్ అంతా ఇంకా వదిలేసినట్టు. నేను అంత బాగుంది, సూపర్, చాలా బాగా నచ్చింది. తప్పకుండా త్వరలో కలుద్దాం. అవును, షూట్ లో ఉండి మా వారు మిస్ అయ్యారు, ఈ టేస్ట్ ని కూడా మిస్ అయ్యారు. కానీ నేను మాత్రం బాగా తిన్నా. నేను వంకాయ బిర్యానీ చాలా బాగా నచ్చింది. అసలు గుత్తి వంకాయ బిర్యానీ ఇప్పటివరకు నేను హైదరాబాద్ ఎక్కడ తినలేదు, ఫస్ట్ ఇక్కడే తిన్నాను. చాలా బాగుంది కాబట్టి 2 ప్లేట్లు తినేసా. మటన్ బిర్యానీ సరే, ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇంటి వాడు అవుతాడు అనుకున్నారు, మరి మీరు సంబంధం చూస్తున్నారా ఏంటో ఏం చెప్పట్లేదు. ఏ అమ్మాయి కావాలి సోహెల్? ప్రభాస్ సార్ అండ్ సల్మాన్ ఖాన్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. వద్దు, అలా వద్దు. మా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, తొందరగా చేసేసుకోవాలి. ఓకే, కంగ్రాచులేషన్స్. సంతోషం అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. మనసు ఎట్లాంటిదంటే మనం ఒకసారి వచ్చి అన్న నాకు కొంచెం సపోర్ట్ కావాలని ఫస్ట్లో వచ్చిన బిగ్ బాస్ పోక ముందుకు అన్న అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసిండో ఇప్పటికీ అంతే స్టిల్గా సపోర్ట్ చేసిండో. ఎవరు అన్న దగ్గరికి వచ్చినా కాదు లేదు అనకుండా ఇప్పటికి ఇట్లా సాయం చాలా మంది చేస్తుండో, అది ఎవరికి తెలియదు. ఎందుకంటే అన్ని సాయాలు కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోము. పరిస్థితులు ఎట్లుంటాయి అంటే వాళ్ళ పరిస్థితికి ఇట్లా మనం వీడియో బయట తీసుకోవాలా వద్దా అనే సిచ్యువేషన్లు ఉంటాయి. అట్లా అన్న చేసినవి ఇట్లా ఉన్నాయి.
అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు అన్నకు సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. కళింగపట్నానికి ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. నేను వెజ్ తిన్నా, మటన్ తిన్నా, చికెన్ మటన్ చికెన్. ఫుడ్ రుచి ఎలా ఉంది? తగ్గేదేలా ఎలా ఉందా? అస్సలు తగ్గేదేలా సూపర్ ఉంది, మంచిగా ఉంది. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అట్లే నార్మల్గా కొంత దగ్గర చూసాం కొంచెం అరే మనం పెట్టినామా అంటారు. ఇక్కడ ఎట్లుందంటే 10 రూపాయలు ఎక్కువైనా సరే కానీ మా జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీలో మాత్రం తగ్గేదేలా. తొందరలో అన్న చెప్తాడు. అన్న మీరెప్పుడు అన్న పెళ్ళి ఎప్పుడు? మా బాబు పిల్లని చూసినప్పుడు. కాదు అంతే కదా. కాదు ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకునే తొందరలో బిజినెస్ తో పాటు పెళ్లి కూడా తొందరగా కానీ రాబోయే రోజుల్లో మీ అందరికి మేము చెప్తాం. మిమ్మల్ని కాదని ఏం చెయ్యం. అంటే గ్లామర్ అది కాదు నాకు చెప్పదు పెళ్ళిన కళ్యాణ్ పడుతుర్రా. యాక్చువల్ మీరు సంతోషంగా నేను సంతోషంగా ఉంటే చూడలేకపోతారు అన్న మనం ఎన్ని విజయాలు సాధించాలన్నా కదా. కానీ మీరు కూడా నీ పెళ్ళేనా? business లేరా పెళ్ళి చేసుకోవాలన్నా పెళ్లి చేసుకోవా? మరి ఎందుకు అడుగుతున్నావు? అన్ని అన్నయ్య. అంటే మీ ఊర్లోనే ఇక్కడ పెడతారు బిజినెస్. చూస్తారు కదా అక్క. చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. అన్న ఆల్ ది బెస్ట్. అస్సలు ఒకసారి తగ్గి. ఇద్దరు ఒకేసారి ఇద్దరు. తగ్గేదేలే. చాలా రోజులు నేను జున్ను తిన్నాను. ఆస్ట్రేలియాలో ఉండే జున్ను ఎప్పుడు తినలే. తాగి ఊగుతాంలో కలిసిన అప్పుడు నేను ఊగుతూనే ఉన్నా. అంటే డ్రింకింగ్ పార్టీలో కలిసి పాటకి లేదు చాలా మంచిగా ఆథెంటిక్ ఉంది. అండ్ ప్రౌడ్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టి మనం హ్యాపీ టు సీ హిస్ పార్ట్నర్ ఆల్సో. ఇట్ వాస్ గుడ్ టు సీ అని లైక్ వెరీ గుడ్ హాస్పిటాలిటీ. ఐ థింక్ యూ షుడ్ ట్రై ఆథెంటిక్ తెలుగు ఫుడ్. మీరు ఏం టేస్ట్ చేశారు? నేను మటన్ బిర్యానీ చేసినప్పుడు అండ్ హ్యాడ్ చికెన్ 65 ఒక జున్ను కూడా తిన్నా. మజా అనిపించింది నాకు. ఫుల్ హెల్త్ కాన్షియస్ కదా బ్రో. నా చీట్ మీల్ ఏం లేదు, నాకు గట్టిగా తినిపించారు. చిల్లీ చికెన్, లెగ్ పీసులు తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా, చాలా బాగుంది. విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్. వాడు ఏం చేసినా మేమందరం వాడిని ముందు నుంచి నడుపుతూనే ఉంటాం. అండ్ ఈ కళింగపట్నం ఇంకా చాలా చాలా బ్రాంచ్లు రావాలి, పెద్ద హిట్ అయిపోవాలి. అండ్ వాడి వర్క్ ఏది చిన్న వర్క్ చేసినా వాడు చాలా కష్టపడతాడు. 4-5 రోజుల నుంచి వాడు పడుకోలేదు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. చికెన్ మటన్ మటన్ చికెన్ మటన్ ఫ్లాట్లు కొంటాడు. 4 ఫ్లాట్లు హైదరాబాద్ లో కొన్నాడు. 2 ట్రిపుల్ బెడ్రూమ్, 2 డబుల్ బెడ్రూమ్, ఒక్కొక్కటి వచ్చేసి ₹1 కోటి కాస్ట్. 4 కోట్లు సంపాదించాడు. నేనున్నదే రెంటెడ్ హౌస్ అండి. నేనుండేది రెంటెడ్ హౌస్, దాని రెంట్ 32,500 అండి. 4 కోట్లు 5 కోట్లు అంటున్నాడు. సినిమా టీమ్ లో తీస్తారు మీ అన్ని సాంగ్స్ ఇవన్నీ. సో రావడం కూడా అలానే వస్తాయి అని చెప్పేసి విన్నాము. సో నిజంగా ఇప్పుడైతే సాంగ్ వస్తుంది. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఒక 10 days లో రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ చాలా మంచిగా వచ్చింది. నేను రిలీజ్ చూపించింది మొన్న. ఫస్ట్ నేను చూపించింది నా ఫ్రెండ్ సోహెల్కే. వాడి రివ్యూ నేను ఏం చేసినా వాడు చూపిస్తా. వాడు ఏంట్రా ఇది ఇలా తీసావని చెప్పిస్తున్నాను. సో దట్ రియాక్షన్ మేడ్ మీ పాసిబుల్. సో నన్నే చూస్తున్నాడు. I don't know, like apart from like all this like because అని ఫ్రెండ్ అని అందరూ చెప్పట్లేదు. బట్ చెప్తా వాడు నిజంగా కష్టపడతాడు. వాడి అవుట్పుట్ ఏదైతే నెక్స్ట్ ఆల్బమ్ సాంగ్ వస్తుందో డెఫినెట్లీ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆల్బమ్ సాంగ్ రాలే. నాకు తెలిసి అంత రేంజ్ క్వాలిటీ సాంగ్ నిజంగానే శంకర్ గారి సినిమాలో సాంగ్స్ ఎట్లుంటాయో నేను చెప్తున్నా. ఈరోజు ఇది గుర్తుపెట్టుకోండి, అది అలాగే ఉంటుంది. అన్న మెహబూబ్ అన్న మంచి వేడి మీద ఉన్నారేంటి అని పింపుల్స్ రెండు వచ్చి మీరు అసలు ఇది వచ్చిన కార్యక్రమం ఏంటి? బాగా చికెన్ మటన్ బాగా లోపడానికి తిన్నారు వెంటనే. అదే రోజు చికెన్ అయిన ప్రోటీన్ ఎక్కువైపోయి వేడి ఎక్కువై వచ్చిన పింపుల్స్ అయ్యి మీలో ఉన్న వేడి ఈ వేడి వేరే దానికి దీన్ని కలపకండి.
అది అలా జరిగింది. సో మీ అందరూ మా సోహెల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ డూ విజిట్. ఇక్కడైతే చాలా అథెంటిక్గా చాలా బాగుంది. ఎస్, మణికొండలో ఎవరెవరు ఉన్నారు? మణికొండలో చాలా మంది చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి మనం అందరం అటు వేరే జూబ్లీ హిల్స్ అటు వెళ్ళి తింటున్నాం మంచి రెస్టారెంట్స్ అని. మణికొండలో నాకైతే ఇది 5 minutes ఎప్పుడు కావాలన్నా ఫ్రీగా వచ్చి తినేసి వెళ్ళిపోతా. బిర్యానీ అలా సిక్స్ ప్యాక్ ని ఫ్యామిలీ ప్యాక్ చేస్తే సిక్స్ ప్యాక్ అలాగే అలానే ఉంటుంది. చీట్ మీల్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి తింటా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసానండి. చెప్పండి, తిన్నాక చెప్పండి. మీరు నాకు ఐ లవ్ చెప్పింది అది కదండి. నేను మీకు ఐ లవ్ యూ చెప్పలేదు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ కళింగపట్నం టు సోహెల్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దట్ దిస్ విల్ లీడ్ అ లాట్ ఆఫ్ సక్సెస్. అందరూ వచ్చి ఇక్కడ తినాలి, ఎంజాయ్ చేయాలి అండ్ బిల్ కూడా కట్టాలి. బై ద వే నేను కబాబ్స్ తిన్నాను అండ్ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను హెల్తీగా చాలా ఎక్కువ తింటాను కాబట్టి కబాబ్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ దాంట్లో ఫ్యాట్ లేకుండా హెల్తీగా ఉంది. సో అది కూడా ట్రై చేయండి. ప్లస్ ఇఫ్ యు ఆర్ ఫుడీ లైక్ మీ డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. లేదండి, నేను వచ్చి తింటాను, అదే ప్లాన్ ఉంది. ఇంకా రాజమండ్రిలో బ్రాంచ్ ఓపెన్ చేస్తా కళింగపట్నం. ఇస్తావా ఫ్రాంచైజీ? మీకు ఇంకా పార్ట్నర్ కలిసి వెనకాలే ఉన్నారు. హాయ్, కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ అక్కడ రాజమండ్రిలో ప్లీజ్ వెళ్ళి తినండి. ఇంకా పెట్టలేదు మాకు. వెళ్ళి తినండి, మీరు కూడా రివ్యూస్ ఇవ్వాలి. వెయిట్ చేస్తున్నాం. మరి అంత క్లోజ్ లో పెట్టకండి, బాగుంది. దూరంగా పెట్టండి కెమెరాలు. మొఖాల మీద పెడతా ఉన్నా నువ్వు. అన్న ఒక నిమిషం ఉండక్క, ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న, కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. కళింగపట్నం ఎక్కడితో ఆగకూడదు, కళింగపట్నం దాకా పోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికొండ వాస్తవ్యులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఫుడ్ చికెన్ మటన్ అంటే ప్రాణం ఎత్తాడు సోహెల్ అన్న. అటువంటి సోహెల్ అన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు ఆయన. హరి గారి సపోర్ట్తో రండి సార్. ఐ మీన్ ఈ రకంగా చేసినందుకు నేను అనేది ఏంటంటే ఆయన చికెన్ మటన్కి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంత కమ్మటి చికెన్లు మటన్లు తినడానికి కళింగపట్నానికి అయితే వచ్చేసేయండి. నేనైతే టేస్ట్ చేశాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఆ గోంగూర వంకాయ బిర్యానీ కేక్ ఉంది. వంకాయలు మామూలు గెత్తగా ఉడికి భలే ఉన్నాయి. అండ్ గోంగూర చికెన్ బిర్యానీ పెట్టారు, అది కూడా నెక్స్ట్ లెవెల్. ఈ రెండు నేను టేస్ట్ చేశానండి. స్టార్టర్లో లాలీపాప్లు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నుండి ఐ మీన్ రేపటి నుంచే ఇక్కడ ఏడ పెడతా ఇప్పుడే నువ్వు రా నాకందరూ వాళ్ళు ఉన్నారు బ్రో, వాళ్ళకి నేను ఉండాలి కదా. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినప్పుడు తెచ్చి డెఫినెట్ గా ఒక మంచి వీడియోతో ఈ రెస్టారెంట్ లో మీ ముందుకు వస్తాను. అన్న మరొకసారి హరి గారు మీకు కంగ్రాట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ సార్. ఇది మంచిగా సాగి మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరూ వచ్చి అన్న సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇంటికి వెళ్తాను. ఆల్రెడీ టీ ఇరానీ నవాబ్స్ అది మంచిగా సాగుతుంది. మీ అందరు సపోర్ట్ సరే అన్న గుర్తు చేశారు కాబట్టి చెబుతున్నా. 23 బ్రాంచ్లు అయినాయి అన్న. 25వ అవ్వంగానే మొత్తం గ్రాండ్ పార్టీ చేస్తా. మీడియా వాళ్ళందరూ స్పెషల్ ఇన్వైట్ చేస్తా. అందరు రండి, అందరికి టీ కప్ ఇస్తా. యాక్చువల్గా అన్న ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో అందరూ బయటకు వచ్చారు కదా, ఎవరు ఎవరిని ఫుడ్ ఇచ్చాడు? అంటే బేసిక్ గా నేను ఫుడ్ ఆపరేషన్కి వెళ్ళాను కాబట్టి ఎలిమినేషన్ బయటకు రాగాలి. మీడియా వాళ్ళందరూ ఇంటికి రిసీవింగ్ వస్తారు కదన్నా, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి ఫుడ్ లాస్ట్ సీజన్ లో అరేంజ్ చేశాను, ఈ సీజన్ లోనే అరేంజ్ చేశాను. మీరు ఒకసారి గట్టిగా కోరుకోండి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వెళ్ళాలని మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బై అండి.